హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను నా రాక్షసుడు పార్ట్ 20. వినయ్కి గట్టిగా డోస్ ఇచ్చి దీపం తీసుకుని క్లాస్ రూమ్ లోకి వస్తుంది మిహిరా. మిహిరా, సీనియర్స్ తో ఏంటి అంత హార్ష్గా మాట్లాడ్డావు? చాలా హార్ష్గా మాట్లాడ్డానా? అవును, నువ్వు చాలా హార్ష్గా మాట్లాడ్డావు. ఏమైంది నీకు అంత కోపం చూపించావు? ఏం చేయను దీపా, రణం మీద అసలే కోపంలో ఉన్నా. ఆ టైంలో ఈ వినయ్ వచ్చి చిరాకు తెప్పించాడు. రణం మీద ఉన్న కోపం ఎవరి మీద చూపించాలో తెలియక వినయ్ మీద చూపించా. ఫీల్ అయి ఉంటాడంటావా? ఫీల్ అయ్యి ఉంటాడా? మరీ నువ్వు ఇలా మాట్లాడేసరికి నాకేం బాధేసింది. ఇక సీనియర్ కి బాధ కలిగి ఉండదా? ఫీల్ అయితే అయ్యాడు. రణ వల్ల మంచి డోస్ పడింది అతనికి. నేను ఇలా మాట్లాడిన దానికైనా ఇక అతను నన్ను ఇబ్బంది పెట్టకుండా ఉంటే చాలు. మరి నిన్ను ఎక్కువ ఇబ్బంది పెడుతూ ఉన్నాడా సీనియర్? ఇబ్బంది కాదు, కానీ అతని వల్లే కదా నేనంటే రణవ్కి కోపం. తెలియకుండా నేను రణవ్కి ఎనిమి అయిపోయాను. నన్ను చూస్తే చాలు అగ్గిల మీద గుగ్గులం అయ్యి ఎగురుతూ ఉన్నాడు. అంటే రణవ్ సార్కి నీ మీద కోపంగా ఉందా అనేనా నీ బాధ? అవును, నేనేం చేయకుండానే నా మీద అంత కోపం చూపిస్తూ ఉన్నారు. నా మీద కోపం ఎప్పుడు పోతుందో ఏమో రణవ్కి. ఫీల్ అవ్వకు మిహిరా, త్వరలోనే రణవ్ సార్కి నీ మీదున్న కోపం పోతుందిలే అని చెప్తూ ఉండగా క్లాస్కి లెక్చరర్ రావటంతో అక్కడితో వాళ్ళ మాటలు ఆగిపోతాయి. రే వినయ్, నీకేంట్రా మేము చెప్పింది? ఆ అమ్మాయితో మాట్లాడుకురా అంటే ఎందుకురా చెప్పిన మాట వినకుండా ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉన్నావు అని అడుగుతారు వినయ్ ఫ్రెండ్స్. ఏమోరా, మీరు ఆ అమ్మాయితో మాట్లాడుకో అని చెప్పినా నాకు మాత్రం ఆ అమ్మాయితో మాట్లాడాలి అనిపిస్తూ ఉంది. ఈ విషయం ఆ రణవగడికి తెలిస్తే మాత్రం నీకు సినిమా మామూలుగా చూపించడు. ఏంట్రా మాటి మాటికి రణవ్ రణవ్ అంటూ నన్ను భయపెట్టాలని చూస్తూ ఉన్నారా ఏంటి? అంత సీన్ లేదు వాడికి. ఇక తప్పు మన వైపు ఉంది అని సైలెంట్ గా ఉంటున్నా. కానీ రణవ్కి నేను ఎందుకు భయపడాలి? నిన్ను భయపడమని మేము చెప్పడం లేదురా. రణవ్ గర్ల్ ఫ్రెండ్ తో నీకు మాటలు ఎందుకు అంటున్నాము. మీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదేరా. తను రణవ్ గర్ల్ ఫ్రెండ్ కాదు. అవునో కాదో అందరికీ తను రణవ్ గర్ల్ ఫ్రెండ్ అని తెలుసు. అయినా అమ్మాయితో నీకెందుకు మాటలు అంటున్నాము. నాకు తనతో మాట్లాడాలి అనిపిస్తూ ఉంది కాబట్టే మాట్లాడుతున్నా. అదే ఎందుకు అని అడుగుతున్నాము అంటారు వాళ్ళ ఫ్రెండ్స్. ఏమో తెలీదు. రే, వీడి మాట తీరు వాలకం చూస్తూ ఉంటే నాకు డౌట్ కొడుతూ ఉందిరా. రే వినయ్, నువ్వు కానీ ఆ అమ్మాయిని ప్రేమించడం లేదు కదా? అలా ఏమైనా ఉంటే ఇక్కడితోనో మర్చిపోరా బాబు, నీకే మంచిది. పోరా మీ తిక్క ఆలోచనలో అన్ని అని వాళ్ళని తిట్టి వెళ్ళిపోతాడు. రే, వీడు వాలకం చూస్తూ ఉంటే మన డౌట్ నిజం అయ్యేలా ఉందిరా. వీడు కానీ ఆ అమ్మాయిని లవ్ చేస్తూ ఉంటే రణవ్ చేతిలో వీడికి మామూలుగా ఉండదు అని మిగిలిన ఫ్రెండ్స్ భయపడతారు. రే, ఎందుకురా అన్నిటికీ భయపడుతూ ఉంటారు? వినయ్ ఆ అమ్మాయిని లవ్ చేస్తే తప్పేముంది అని అంటాడు. నువ్వు మొయ్, రణవ్ చేతిలో తన్నులు తిన్నా ఇంకా నీకు బుద్ధి రాలేదేరా? నీ వల్లే మన బ్యాచ్ మొత్తం రణవ్ని చూసి భయపడాల్సిన పరిస్థితి వచ్చింది. రణవ్ మంచివాడు కాబట్టి నువ్వు చేసిన పనికి కొట్టి వదిలేశాడు. అదే వేరే ఎవరైనా అయ్యుంటే ఈ పాటికి కాలేజీలో అడుగు కూడా పెట్టనిచ్చి ఉండేవారే కాదు. ఇప్పుడు నువ్వు మళ్ళీ రణవ్ గారిని గెలక్కు అని మిగిలిన ఫ్రెండ్స్ అతనికి గడ్డి పెడతారు గట్టిగా. రణం వల్ల తన ఫ్రెండ్స్ దగ్గర మాటలు పడాల్సి వస్తుందని రణం మీద పీకల దాకా కోపం పెంచుకుంటాడు ఇక అతను. ఇదిలా ఉండగానే రోజులు గడుస్తూ ఉన్నాయి. మిహిరా కాలేజీలో జాయిన్ అయ్యి 1 month వరకు గడిచిపోయింది. రణవ్ మిహిరాని తనకి ఎదురు పడొద్దు అని చెప్పినా మిహిరా మాత్రం ఏదో ఒక సందర్భంలో రణవ్కి ఎదురవుతూ ఉంటుంది. వినయ్ ఫ్రెండ్స్ కూడా వినయ్కి ఎంత చెప్పినా తను మాత్రం మిహిరా దగ్గరికి వెళ్ళి మాట్లాడాలని చూస్తాడు. వినయ్ తనతో ఎంత మాట్లాడాలి అని ట్రై చేసినా మిహిరా మాత్రం వినయ్ ని అవాయిడ్ చేస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి వినయ్ మీద జాలి కలిగిన తన వల్లే రణవ్ తన మీద కోపంగా ఉన్నాడు అన్న విషయం గుర్తుకు వచ్చి వినయ్ ని దూరం పెడుతూ ఉంటుంది. దీపా కూడా తనకి వినయ్ గురించి చెప్పినా రణవ్కి తన మీద కోపం పోయేంత వరకు తన వినయ్ ని అవాయిడ్ చేస్తూ ఉంటాను అని చెప్తుంది మిహిరా. ఇక మిహిరా రణవ్తో మాట్లాడకపోయినా అతని విషయంలో చాలా పొజిటివ్ గా ఉండేది.
రణవ్ కూడా మిహిరా గురించి పట్టించుకున్నట్టు ఉన్న తన గురించి ఆలోచిస్తూ ఉంటాడు. మిహిరా క్లాస్ రూమ్ తన పక్క క్లాస్ రూమ్ అవటంతో అటుగా వెళ్ళినప్పుడు ఎవరూ చూడకుండా మిహిరాని చూసుకుని క్లాస్ రూమ్ కి వెళ్ళేవాడు. మిహిరా రణవ్ వాళ్ళకి ఒకరి మీద ఒకరికి ఉన్న ఫీలింగ్స్ జడ్జ్ చేయాలి అనుకోలేదు ఇద్దరు. వాళ్ళకి అలాగే నచ్చింది. కానీ మిహిరాకి మాత్రం రణవ్కి తన మీద ఉన్న కోపం ఎప్పుడు పోతుందా అని తెగ ఫీల్ అవుతూ ఉంటుంది. ఒకరోజు బస్సులన్నీ స్ట్రైక్ అని కాలేజ్ హాఫ్ డే నుంచి స్టూడెంట్ కి లీవ్ ఇస్తారు. మిహిరా వెళ్దామా అని అడుగుతుంది దీప. ఎక్కడికి దీప అని అడుగుతుంది మిహిరా. ఎక్కడికి అంటే ఇంటికి, ఈ రోజు హాఫ్ డే వరకే కదా మన కాలేజ్. అవును కదా, కానీ ఇంటికి వెళ్ళి నేనేం చేసేది? డాడీ ఆఫీస్కి వెళ్ళారు, అక్క హాస్పిటల్కి వెళ్ళింది. మరి నేను ఒక్కదాన్ని ఇంట్లో ఉండాలి అంటే పిచ్చ బోర్ కొడుతుంది నాకు. అలా అయితే మా ఇంటికి రా, ఈవినింగ్ వరకు మా ఇంట్లో ఉండి వెళ్దు. మీ ఇంటికా? వద్దు తల్లి, అసలే మీ నాన్న పోలీస్. మీ పోలీస్ రూల్స్ పాటించడం నా వల్ల కాదు. నిన్ను రోజు మొత్తం మా ఇంట్లో ఉండమని చెప్పడం లేదు కదే. ఈవినింగ్ వరకే కదా, ఆ కాస్త సమయమైనా మాట్లాడకుండా నేను ఉండలేను కదే. అసలే నా నోరు సైలెంట్ గా ఉండదు, ఏదో ఒకటి మాట్లాడాలి అనిపిస్తూ ఉంటుంది. అదే మీ ఇంటికి వస్తే నేను మాట్లాడకుండా నా నోటికి ప్లాస్టర్ వేసుకోవాలి. అది నా వల్ల కాదు తల్లి. సరే, మా ఇంటికి రాను అంటున్నావు, మరి నువ్వేం చేస్తావు? ఏం చేస్తాను, చక్కగా లైబ్రరీకి వెళ్ళి చదువుకుంటా. క్లాసెస్ అయితే లేవు కానీ కాలేజ్ అయితే ఈవినింగ్ వరకు ఉంటుంది కదా. సరే నీ ఇష్టం, నేను వెళ్తున్నా ఇంటికి అని చెప్తుంది దీప. ఓకే బాయ్ దీప అని చెప్పి మిహిరా లైబ్రరీకి వెళ్తుంది. ఏంటమ్మా ఇలా వచ్చావు? ఈ రోజు కాలేజ్ హాఫ్ డే వరకే కదా, నువ్వు వెళ్ళలేదా ఇంటికి అని లైబ్రరీ ఇన్ఛార్జ్ అడుగుతాడు. లేదు సార్, కాలేజ్ ఈవినింగ్ వరకు ఉంటుందని చదువుకోవడానికి లైబ్రరీకి వచ్చాను అని చెప్తుంది. ఓ అలాగా, అయితే వెళ్ళి చదువుకో అమ్మా అని చెప్తాడు. థ్యాంక్ యూ సార్ అని చెప్పి బుక్స్ తీసుకోవడానికని వెళ్తుంది. రణవ్ ఎక్కడికి వెళ్తున్నావురా అని అడుగుతారు తన ఫ్రెండ్స్. లైబ్రరీకి. లైబ్రరీకా? ఎందుకు? మన ఫ్రెండ్స్ అందరూ క్రికెట్ మ్యాచ్ కి వెళ్దాం అంటున్నారు, నువ్వు కూడా రారా వెళ్దాం అంటారు. నాకు మ్యాచ్ ఏమీ ఇంట్రెస్ట్ లేదు, అందుకే లైబ్రరీకి వెళ్తున్నా. లైబ్రరీ లైబ్రరీ అంటూ ఉన్నావు, లైబ్రరీలో ఏముందిరా? లైబ్రరీకి వెళ్ళాలి అంటున్నావు. మీకు చెప్పాను కదా రీసెంట్ గా ఒక బుక్ చదువుతూ ఉన్నానని. అది హాఫ్ మాత్రమే చదివాను. ఈ మధ్య ఆ బుక్ ఎక్కువ గుర్తొస్తూ ఉంది. మిగిలిన హాఫ్ కూడా చదివితేనే కానీ నా బ్రెయిన్ పనిచేయదు. వీడొక పుస్తకాల పురుగు. ఆ బుక్స్ మీద నువ్వు పెట్టే ఇంట్రెస్ట్ 5% అయినా ఏ అమ్మాయి మీదైనా పెట్టుంటే నీకు ఒక లవర్ ఉండేది. బుక్స్ కూడా లవర్సేరా? నువ్వు అన్నట్లు అమ్మాయిని లవ్ చేస్తే మనీ వేస్ట్, టైం వేస్ట్, దానితో పాటు బోల్డ్ ఫ్రస్ట్రేషన్. అదే బుక్స్ ని ప్రేమిస్తే మనకి నాలెడ్జ్ వస్తుంది, అలాగే మైండ్ కూడా పీస్ఫుల్ గా ఉంటుంది. నీకు దన్నం రా బాబు, నీతో మాట్లాడి మేము గెలవలేంలే కానీ ఆ బుక్ ఏదో వెళ్ళి చదువుకో, మేము మ్యాచ్ ఆడడానికి వెళ్తున్నామని చెప్పి వెళ్ళిపోతారు. ఇక రణవ్ లైబ్రరీకి వచ్చేసరికి స్టూడెంట్స్ ఎవరైనా లైబ్రరీలో ఉన్నారో లేదో చెక్ చేయడానికని వెళ్తారు. మిహిరా లాస్ట్ కార్నర్ లో విండో దగ్గర కూర్చొని చదువుకుంటూ ఉంటుంది. ఆయన మొత్తం చెక్ చేసి మిహిరా తప్ప ఎవరూ లేరు అనుకుని ప్రిన్సిపల్ పిలవడంతో ఆఫీస్ రూమ్ కి వెళ్తాడు ఆయన. రణవ్ లైబ్రరీకి వచ్చేసరికి ఎవరూ లేకపోవడంతో అందరూ ఇంటికి వెళ్ళిపోయి ఉంటారు అనుకుని తనకి కావలసిన బుక్స్ కోసం లాస్ట్ సెల్ఫ్ దగ్గరికి వెళ్ళి బుక్ తీసుకుని అక్కడే పక్కనున్న బెంచ్ మీద కూర్చుని చదువుకుంటూ ఉంటాడు. ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళిన లైబ్రరీ ఇన్ఛార్జ్ స్టాఫ్ కూడా లీవ్ అని చెప్పి మిగిలిన స్టాఫ్ ని కూడా పంపించేసి లైబ్రరీ ఇన్ఛార్జ్ తో మాట్లాడాలని ఉండమని చెప్తాడు ప్రిన్సిపల్. దాంతో లైబ్రరీ ఇన్ఛార్జ్ మిహిరాని కూడా వెళ్ళమని చెప్పి లైబ్రరీ క్లోజ్ చేసి వెళ్దాం అనుకుని వెళ్తూ ఉంటే ప్రిన్సిపల్ మళ్ళీ పిలవటంతో అటుగా వెళ్తున్న అబ్బాయిని పిలుస్తాడు. ఇదిగో బాబు ఇలా రా అని పిలుస్తాడు. చెప్పండి సార్. లైబ్రరీలో ఒక అమ్మాయి చదువుకుంటూ ఉంది, తనతో చెప్పు లైబ్రరీ క్లోజ్ చేయాలి అని. ఆ అమ్మాయి వెళ్ళిపోయాక ఒకసారి లైబ్రరీలో ఎవరైనా ఉన్నారో లేదో అంతా చెక్ చేసి లాక్ చేసుకునిరా, ఇదిగో కీస్ అని అతని చేతికి కీస్ ఇస్తాడు. అతను లైబ్రరీ ఇన్ఛార్జ్ చెప్పినట్టు కీస్ తీసుకుని వెళ్తాడు. లైబ్రరీ ఇన్ఛార్జ్ చెప్పినట్టు ఇక లోపల ఎవరైనా ఉన్నారేమో అని ఆ అమ్మాయి కోసం వెతుకుతూ ఉన్న అతనికి రణవ్ కనిపిస్తాడు. లైబ్రరీ సార్, ఆ అమ్మాయి ఉంది అని చెప్పారు, మరి ఏంటి రణవ్ ఉన్నాడేంటి అని అతను అనుకుని ఆ అమ్మాయి కోసం చూస్తాడు.
లైబ్రరీ లాస్ట్ లో విండో దగ్గర కూర్చుని ఒక అమ్మాయి చదువుకోవటం చూస్తాడు. లైబ్రరీలో ఆ అమ్మాయిని అలాగే రణవ్ని చూడగానే అతనికైతే ఒక కన్నింగ్ ఐడియా వస్తుంది. రే రణవ్, నేను ఒక అమ్మాయిని ఏడిపించానని అందరి ముందు నన్ను పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టి అందరిలో ఇన్సల్ట్ చేసావు కదా, అలాగే ఫ్రెండ్స్ లో కూడా నన్ను చులకన చేసి మాట్లాడేలా చేసిన నిన్ను దెబ్బ కొట్టే ఛాన్స్ వచ్చిందిరా నాకు అని కన్నింగ్ స్మైల్ తో లైబ్రరీ లాక్ చేస్తాడు కావాలని. ఇప్పుడు లాక్ చేసిన లైబ్రరీ రేపు పొద్దుటి వరకు తెరవరు. నువ్వు నీతో పాటు ఉన్న ఆ అమ్మాయి ఇద్దరు ఇందులోనే ఇరుక్కుని పోతారు. పొద్దుటే లైబ్రరీ ఓపెన్ చేసినప్పుడు నిన్ను ఆ అమ్మాయిని చూసిన వాళ్ళు మీ గురించి తప్పుగా మాట్లాడుకుంటూ ఉంటే నువ్వు ఆ నింద మోస్తూ అందరి ముందు తలదించుకోవాలి. సింహంలా జూలు విదిలిస్తూ అందరినీ భయపెట్టే నువ్వు రేపటి నుంచి అందరికీ నీ ముఖం చూపించలేక చిట్టి ఎలుకలా దాక్కుని తిరగాల్సిన గది పట్టిస్తాను చూడు. అప్పుడే అప్పుడే నువ్వు నాకు చేసిన ఇన్సల్ట్ కి నేను తిరిగి ప్రతీకారం తీర్చుకున్నట్టు అవుతుంది అని రణవ్ని అందరిలో ఇన్సల్ట్ చెయ్యాలని ఆలోచించాడు. కానీ లోపల ఉన్న అమ్మాయి గురించి పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. సార్, ఇదిగోండి మీరు ఇచ్చిన కీస్ అని ఆయన చేతికిస్తాడు. ఆ అమ్మాయిని చూసావా, వెళ్ళమని చెప్పి డోర్స్ అన్ని క్లోజ్ చేసావు కదా అని అడుగుతాడు ఇన్ఛార్జ్. సార్, నేను వెళ్ళేసరికి ఎవరూ లేరు సార్ లైబ్రరీలో. హాలిడే కదా, ఆ అమ్మాయి కూడా వెళ్ళిపోయినట్టుంది. వెళ్ళిపోయిందా? నువ్వు సరిగ్గా చూసావు అసలు? ఎవరు లోపల లేరు కదా అని మరోసారి అడుగుతాడు ఇన్ఛార్జ్. సార్, నేను చెక్ చేసి చెప్తున్నాను. నేను వెళ్ళేసరికి లైబ్రరీలో ఎవరూ లేరు. మీరు చెప్పినట్టు ఆ అమ్మాయి కోసం వెతికాను. నాకు ఎక్కడ అమ్మాయి కనిపించకపోయేసరికి లాక్ చేసుకుని వచ్చాను. ఒకవేళ మీకు అంతగా డౌట్ ఉంటే మీరే వెళ్ళి చెక్ చేసుకోండి అంటాడు ఆ వ్యక్తి. నువ్వు చెక్ చేసావు కదా, లాక్ చేసావు కదా, మరి నేనెందుకు చెక్ చేసేది అని కేస్ తీసుకుని పాకెట్లో వేసుకుని వెళ్ళిపోతాడు ఇన్ఛార్జ్. ఆ లైబ్రరీ ఇన్ఛార్జ్ వెళ్ళిపోయాక అతను లైబ్రరీ వైపుకు చూస్తూ ఒక ఈవిల్ స్మైల్ ఇచ్చి వెళ్ళిపోతాడు ఆ వ్యక్తి. ఇవేమీ తెలియని రణవ్, మిహిరా మాత్రం బుక్స్ లో మునిగిపోయి చదువుకుంటూ ఉంటారు. అలా సాయంత్రం అవగానే దీప నుంచి మిహిరాకి కాల్ వస్తుంది. హలో దీప, చెప్పవే. మిహిరా, ఇంటికి వెళ్ళిపోయావా అని అడుగుతుంది. ఇంకా లేదు దీప, లైబ్రరీలోనే ఉన్నాను. టైం ఎంత అవుతుందో తెలుసా నీకు? కాలేజ్ టైం కూడా అయిపోవచ్చింది. అయినా సరే నువ్వు ఇంకా కాలేజ్లోనే ఉన్నావా ఏంటి? అరే బాబా, చదువుతూ టైం ఎంత అయిందో చూసుకోలేదు. ఇప్పుడు నువ్వు గుర్తు చేసావు కదా, సరేలే ఇంటికి స్టార్ట్ అవుతాను అని చెప్పి కాల్ కట్ చేసి తను తీసుకున్న బుక్స్ ని ర్యాక్ లో పెట్టి లైబ్రరీ నుంచి బయటికి వెళ్ళడానికని డోర్ దగ్గరకు వచ్చేసరికి డోర్ లాక్ అయ్యి కనిపిస్తుంది. ఇదేంటి, డోర్ క్లోజ్ చేసి ఉన్నారు అని డోర్ ని ఓపెన్ చెయ్యాలని చూస్తుంది. కానీ తన వల్ల కావటం లేదు. హలో, బయట ఎవరైనా ఉన్నారా? నేను లోపల ఇరుక్కుపోయాను అని డోర్ మీద సౌండ్ చేస్తూ అరుస్తూ ఉంటుంది మిహి. కాలేజీలో ఎవ్వరూ లేకపోవటంతో కాలేజ్ మొత్తం నిశ్శబ్దంగా ఉంటుంది. హలో, ఎవరైనా ఉన్నారా? ఉంటే ఎవరైనా నాకు హెల్ప్ చేయండి అని అరుస్తూ ఉంటుంది. రణవ్ చదవడం కూడా అయిపోయి బుక్స్ ని ర్యాక్ లో పెడుతూ ఉంటే తనకి మిహిరా గొంతు వినిపిస్తుంది. ఎవరో అరుస్తున్నట్టున్నారు అని అనుకుంటూ మిహిరా ఉన్న వైపుకు వస్తాడు రణవ్. ఎవరెక్కడా అని గట్టిగా అడుగుతాడు. మొదట గొంతు విని మిహిరా భయపడిన రణవ్ని చూడగానే భయం వదిలి రణవ్ అంటూ అతన్ని వెళ్లి హత్తుకుంటుంది. మిహిరాని అక్కడ చూసి రణవ్ ఆశ్చర్యపోతే ఇప్పుడు మిహిరా వచ్చి హక్ చేసుకోవడంతో నిర్ఘాంతపోతాడు రణవ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నా కోసం మీరు వచ్చారా? నాకు చాలా భయం వేసింది అని రణవ్ని హత్తుకుని ఏడుస్తూ ఉంటుంది. మిహిరా కంటతడి తన హృదయాన్ని తాకగానే రణవ్ స్పృహలోకి వచ్చి మిహిరాని దూరం జరుపుతాడు. ఓయ్, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ అని సీరియస్ గా అడుగుతాడు రణవ్ తనని. సార్, అది నేను చదువుకోవడానికని లైబ్రరీకి వచ్చాను. ఎవరో లైబ్రరీ లాక్ చేసినట్టు ఉన్నారు. ఏంటి, లాక్ చేశారా? ఉండు చూస్తాను అని చెప్పి డోర్ ఓపెన్ చేయాలని చూస్తాడు. రణవ్ అసలు ఎంత ప్రయత్నించినా కూడా లాక్ ఓపెన్ కాకపోవటంతో డోర్ లాక్ చేస్తాడు. ఎవరైనా ఉన్నారా? హలో, బయట ఎవరైనా ఉన్నారా? మేము లోపల లాక్ అయిపోయాము. ఎవరైనా ఉంటే మాకు హెల్ప్ చేయండి అని అరుస్తూ ఉంటాడు.
బయట దానికి ఎలాంటి అలికిడి వినిపించకపోవటంతో పక్కనే ఉన్న విండో ఓపెన్ చేస్తాడు. హలో, ఎవరైనా ఉన్నారా? మేము లోపల ఇరుక్కుని పోయాము. ప్లీజ్ ప్లీజ్ హెల్ప్ మీ అని అరుస్తూ ఉంటాడు. సార్, నో యూస్ సార్. నేను అప్పటి నుంచి అరుస్తూ ఉన్నా, ఒక్కరు కూడా పలకలేదు అంటుంది. నువ్వు కాసేపు ఉండు, నా ప్రయత్నాలు ఏవో చేస్తున్నా కదా అని మిహిరా మీద సీరియస్ అవుతాడు. తన తప్పు ఏమాత్రం లేకపోయినా రణం తన మీదే అరుస్తూ ఉంటే కోపం వచ్చి ముఖం తిప్పుకుంటుంది మిహిరా. హలో, ఎవరైనా ఉన్నారా? లోపల మేము ఇరుక్కుపోయాము, హెల్ప్ చేయండి అని అరుస్తూ కాలేజీలో ఎవ్వరూ లేకపోవటం గమనిస్తాడు. కాలేజీలో ఎవరూ లేనట్టున్నారు. ఈ రోజు స్ట్రైక్ కదా, అందుకే అందరూ వెళ్ళిపోయినట్లు ఉన్నారు అని మిహిరాకి చెప్తాడు రణవ్. నేను ఇంతకు ముందు చెప్పింది కూడా ఇదే సార్, కానీ మీరు మాత్రం నా మాటలు పట్టించుకోనే లేదు అని మూతి బిగించి చెప్తుంది. మూతి మిహిరా మూతి బిగించడం చూసి, ఇప్పుడు నీకేమైంది, మూత అలా పెట్టావు అని అడుగుతాడు రణవ్. మీరు నాతో మాట్లాడకండి అని చెప్పి అటు తిరుగుతుంది మిహిరా. పోయి తింగర పిల్ల, నీకేమయ్యింది అని మిహిరా తల మీద కొడతాడు. సార్, నా తల మీద కొట్టకండి, నాకు పిచ్చ కోపం వస్తుంది అని చాలా కోపంగా మాట్లాడుతుంది మిహి. అబ్బో, మా తింగర పిల్లకి కోపం కూడా వస్తుంది అని వెటకారంగా అంటాడు రణవ్. సార్, నేనేమీ తింగర పిల్లను కాదు, తెలివైన దాన్ని. అవును, నువ్వు తెలివైన దానవు కాబట్టే కదా అందరికీ మనం లవర్స్ అని చెప్పి నమ్మించావు అని మళ్ళీ వెటకారంగా మాట్లాడతాడు. సార్, నేను మీకు ఇప్పటికే చాలాసార్లు చెప్పాను, నేను ఎవరికి మనం లవర్స్ అని చెప్పి నమ్మించలేదు. మీరు పదే పదే ఆ మాట చెప్పి నాకు కోపం తెప్పించొద్దు అని కోపంగా మాట్లాడుతుంది. కోపం నీకే కాదు, నాకు కూడా వస్తూ ఉంది. నీ వల్ల కాలేజ్లో నా పేరు పోయింది. మీ పేరేం పోయింది? పోయింది నా పేరు కదా, నీ పేరేం పోలేదు. అసలు నీ పేరే ఎవరికీ తెలియదు. నీ పేరేమీ పోలేదు. అందరికీ నువ్వు రణవ్ గర్ల్ ఫ్రెండ్ అని మాత్రమే తెలుసు. అంటే మీ వల్ల నాకు ఐడెంటిటీ కూడా లేదా అని కోపంగా రణవ్ మీదకు వస్తుంది మిహి. ఐడెంటిటీ ఉండేది నువ్వు, కానీ మనం లవర్స్ అని చెప్పకుండా ఉండుంటే. అర్థమైందా? అయ్యో రామా, మళ్ళీ అదే మాట. నేను ఎవరికి మనం లవర్స్ అని చెప్పలేదు. మరేం చెప్పావు నువ్వు? నేను మీ గర్ల్ ఫ్రెండ్ అని మాత్రమే చెప్పాను, కానీ నేను మీ లవర్ అని, మీరు నేను ప్రేమించుకుంటున్నామని ఎవరికి చెప్పలేదు అని ఆవేశంలో నోరు జారి నిజం చెప్పేస్తుంది మిహిరా. మిహిరా నిజం ఒప్పుకునేసరికి కోపంగా చూస్తాడు రణవ్. ఏమన్నావు అని కోపంగా అడిగిన రణవ్ మాటలకి తను ఏం చెప్పిందో గుర్తుకు వచ్చి భయంగా రణవ్ వైపుకు చూస్తుంది మిహిరా. చూద్దాం మరి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్ లో.